హాయ్ ఫ్రెండ్స్. ఎన్‌టీపీసీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో భాగంగా రేపటి నుంచి ఎవరైతే ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆళ్ళందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ చెప్తూ, మీరు ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయిందంతా ఒక ఎత్తయితే, దాని తర్వాత రేపు మీరు 90 నిమిషాల్లో రాసేదంతా ఒక ఎత్తు. సో, 100 బిట్లని 90 నిమిషాల్లో ఎలా అటెంప్ట్ చేయాలని నాకు తెలిసిన కొద్ది గొప్ప స్ట్రాటజీతో మీ ముందుకు చెప్తా. దానివల్ల మీకు 5-10 మార్క్స్ అనేవి వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. సో, హ్మ్. ఈ ఎగ్జామ్ రేపే కాబట్టి టైం వేస్ట్ చేయకుండా టాపిక్‌లో మనం మాట్లాడేసుకుందాం. ఏం లేదు నాన్న. ట్రావెల్ ప్లాన్. ఫస్ట్ ట్రావెల్ ప్లాన్ కూడా ఇంపార్టెంట్. ట్రావెల్ ప్లాన్ ఏంటంటే, ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ట్రావెల్ ప్లాను తొందరగా ఎళ్ళిపోండి. ఫస్ట్ షిఫ్ట్‌లో ఇంకా డేంజర్. లాస్ట్ టైమ్ గూడా ఏం జరిగిందంటే, మన ఫ్రెండ్స్ ఒక ఇద్దరు, ముగ్గురు పలాస నుంచి రావాలి. విశాఖపట్నం సెంటర్ పడింది. వాళ్ళు థర్డ్ షిఫ్ట్ మార్నింగ్ 4కో, 5కో ప్యాసింజర్ ఎక్కేసారు. మధ్యాహ్నం 1కి, 2 కల్లా వచ్చేస్తాం అనుకున్నారు. సో, థర్డ్ షిఫ్ట్ అయినప్పటికి మధ్యలో విజయనగరంలో గూడ్స్ పడిపోవడం వల్ల వాళ్ళు ఎగ్జామ్ రాలేకపోయారు. సో, ఇలాంటి కొన్ని కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ జరుగుతుంటాయి కాబట్టి ముందే ఉండడం చాలా బెస్ట్. సో, అది మాత్రం చూసుకోండి. నెక్స్ట్ ప్రాపర్ స్లీప్ తీసుకోండి. ఎటువంటి మసాలా ఫుడ్స్ అలాంటివేమి తీసుకోవద్దు. నెక్స్ట్ రేపు ఫస్ట్ డేనే పడిపోయింది కాదని ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు మనకి. ఎందుకంటే లాస్ట్ టైమ్ నాకు కూడా జూన్ 6 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయితే నాకు జూన్ 6నే పడింది. నేను కూడా అప్పుడైతే ఇంకా ఫిబ్రవరి 13 డేట్ ఇచ్చాడు. నియర్లీ 1 మంత్ టైమ్ ఇచ్చాడు గానీ అప్పుడు ఆ లాస్ట్ టైమ్ అంత టైమ్ ఇవ్వలేదు. 15 డేస్ ఇలా ఇచ్చారు. సడెన్‌గా నేను కూడా టెన్షన్ పడ్డా. ఇదేట్రా 15థ్‌న పడిపోయింది. ఫస్ట్ డేనే పడిపోయింది మనకి ఎగ్జామ్. సో, కానీ ఫస్ట్ డే పడినోళ్ళందరూ ఇంకా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళ పేపర్ చాలా ఈజీగా వస్తుంది. మీరు ఈజీగా మంచి మార్క్స్‌తో CBT-1 క్లియర్ చేస్తారని తప్పక ఆశిస్తున్నాను. ఇంకా జస్ట్ ఏమీ లేదు. ఎగ్జామ్ హాల్‌కి ప్రశాంతంగా ఎళ్ళిపోండి. ఒక ఒరిజినల్ ఆధార్ కార్డు, రాజమండ్రి లాంటి కొన్ని కొన్ని సెంటర్‌లో 2 అడ్రెస్ ప్రూఫ్‌లు అడుగుతున్నారు. సో, ఒక ఆధార్ కార్డ్‌తో పాటు పాన్ కార్డ్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏవైనా 2 ప్రూఫ్స్ తీసుకెళ్ళడం చాలా మంచిది. నెక్స్ట్ మనం ఇంకోటేంటంటే లైవ్ ఫోటో తీసాం కదా! పాస్‌పోర్ట్ ఏంటంటే రీసెంట్ మీకు నచ్చిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోని ఒకటి తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఇంకా తీసుకెళ్ళి అంతే. ఇంకా గోల్డ్ ఐటెమ్స్ ఇంక పెద్ద పెద్ద ఇంకేం పట్టుకెళ్ళొద్దు. అమ్మాయిలైతే ఎటువంటి ఆర్నమెంట్స్ ఏమి తీసుకెళ్ళడం అలా ఏం చేయొద్దు. మళ్ళీ లైన్ కట్టడం, తీసుకోవడం ఇవన్నీ ప్రాసెస్‌లుంటాయి. అబ్బాయిలైతే షూలు, క్రాక్స్ లాంటివి కూడా ఏసుకోకపోవడం మంచిది. మళ్ళీ అక్కడ చెప్పులు ఇప్పేసి లోపలికెళ్ళాల్సొస్తది. సో, ఇది విషయం. ఇంకా సూచనలు, సలహాలంటే ఎగ్జామ్‌కెళ్ళడానికి ఇది. ఇప్పుడు ప్రెజెంటేషనే. మీరు ఇన్ని రోజులు ప్రిపేర్ అయింది 90 మినిట్సే డిసైడ్ చేస్తది. అది గుర్తుపెట్టుకోండి. సో, మీరేం జేస్తారంటే, ఈ 100 మార్క్స్‌ని ఈ 100 మార్క్స్‌ని మనకి టైమ్ ఎంత నాన్న 90 మినిట్స్. ఈ 100 మార్క్స్ డిసైడ్ చేసేది 90 మినిట్స్‌లో. సో, మీరేం చేస్తారంటే, ఫస్ట్ పేపర్ అంతా చూడాలి. పేపర్ పక్కా చూడాలి. ఎందుకు చూడాలి అంటే, ఫస్ట్ 1 అవర్‌లో 1 అవర్ మీన్స్ 60 మినిట్స్‌లో ఫస్ట్ పేపర్ అంతా చూసేయండి. చూసేయడం వల్ల ఈ ఫ్ ఈ చూ చూస్తూ మినిమమ్ 60 క్వెషన్స్ మాత్రం పెట్టేయాలి మీరు. ఫస్ట్ 60 మినిట్స్ 60 క్వెషన్స్ మీకొచ్చినవి గన్ షాట్‌వి వితౌట్ పెన్ అండ్ పేపర్‌తో పెట్టినవి లేకపోతే చిన్న క్యాలిక్యులేషన్స్ ఉన్నవి చూసేసి విత్ 1 అవర్‌లో పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే హ్మ్. ఫస్ట్ 60 మినిట్స్ 60 బిట్స్ అయిపోవడం వల్ల దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి చెప్పనా? ఫస్ట్ పేపర్ ఎలా ఉన్నదో మనకు అర్థమైపోద్ది. నెక్స్ట్ మనం 60 బిట్స్ పెట్టామని వల్ల మనకు కాన్ఫిడెన్స్ అనేది ఇంకా బిల్డ్ అవుతదనమాట. ఇంకొకటేంటంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు నేనైనా ఏమవుద్ది నాకు ఈ సమ్ వచ్చు కదా! నీట్‌గా చేస్తానని చెప్పి లాస్ట్ ఆన్సర్ వచ్చేంత నువ్వు చేసుకుంటూ ఉండిపోయావనుకో, దానికి ఒక 2 మినిట్సో లేకపోతే 3 మినిట్సో పట్టిందనుకో, అలాంటి సమ్‌లో ఒక 5 తగిలినా 5 ఇంటూ 3 మినిట్స్ అంటే నీకు 15 మినిట్స్ వేస్ట్ అయిపోద్ది. లాస్ట్ 5 మినిట్స్‌లో 95 బిట్ నుంచి 100 బిట్స్ వరకు 100 క్వెషన్స్ వరకు ఏముంటదంటే, నీకు విత్ 5 సెకండ్స్‌లో పెట్టే బిట్లే 3 ఉంటాయి. నీకు మార్క్స్ ఎన్నొచ్చాయో ఇంపార్టెంట్ గాని 2 ఒక క్వెషన్ 5 నిమిషాలు చేశాను. నాకు ఎక్కువ మార్క్స్ ఇవ్వంటే ఇవ్వరు కదా! సో, గన్ షాట్ బిట్స్ లాస్ట్ 5 బిట్స్‌లో ఒక 3 బిట్స్ ఉన్నా నువ్వు లాస్ అయిపోతావు కదా! నువ్వు 95 బిట్స్ పెట్టావు. టైమ్ ఆటోమేటిక్‌గా సబ్మిట్ అయిపోయింది. అప్పుడేం చేస్తావు? లాస్ట్ టైమ్ మన ఫ్రెండ్స్‌లో చాలామంది 77 స్కోర్ వచ్చి కూడా క్వాలిఫై అవ్వలేదు కొన్ని కొన్ని బోర్డుల్లో. సో, ప్రతి 1 మార్క్ కూడా ఇంపార్టెంట్. అందులో రైల్వేలో 0.001 4 డిజిట్ వరకు కూడా ఇంపార్టెంట్. సో
ఫస్ట్ మనం దీనివల్ల ఏమవుద్ది ఫస్ట్ 60 మినిట్స్‌లో 60 బిట్స్ మినిమమ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది. ఇదే మెయిన్ పేపర్ అనేది మనకెలా ఉందో తెలిసిపోతది. మీరు ఈ బిట్స్ ఈ క్వెషన్ చూడండి. ఓకే. ఇది ఒక 2 మినిట్స్ టైం పడతదని చెప్పి అనిపించిందనుకో 1 మినిట్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని నెక్స్ట్‌కెళ్ళిపో. సో, అలా ఈజీ పేపర్ అర్థమైపోద్ది. నీకు ఈజీగా అర్థమైపోద్ది. నెక్స్ట్ ఇంకేం చేస్తావంటే, ఇంక లాస్ట్ 30 మినిట్స్‌లో ఏం చేస్తావు తెలుసా? ఏవైతే నువ్వు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నావో, అందులో మినిమమ్ 20 క్వెషన్స్ పెట్టాలి నువ్వు. 20 క్వెషన్స్ కూడా మినిమమ్ 20 మినిట్స్‌లో పెట్టాలి. లేదనుకుంటే 15 బిట్స్ అయినా పెట్టాలి నువ్వు. 15 బిట్స్ అయినా 20 మినిట్స్‌లో నువ్వు పెట్టేయాలి. ఇంకొక లాస్ట్ 10 మినిట్స్ ఏం చేస్తావంటే, ఇంకా మార్క్ ఫర్ రివ్యూస్ కొన్నుంటాయి. 50, 50 అనిపించిన ప్రతి క్వెషన్ నువ్వు అటెంప్ట్ చేయడం నా తరపున ఒక సూచన. 50, 50 అనిపించిన ప్రతి బిట్ నువ్వు పెట్టాలి నాన్న. పక్కా 50, 50 అనిపించిన ప్రతి బిట్ పెడితేనే నువ్వు రేస్‌లో ఉంటావు. ఇంకొకటి 4 ఆప్షన్స్ కూడా 4 ఆప్షన్స్‌లో నీకు ఏది తెలియనిదుంటే ఆ 4 ఆప్షన్స్ తెలియకపోతే ఫుల్ గుడ్లో మెల్లగా పెట్టడం నీ ఫూలిష్ చర్య. సో, ఇప్పుడు నీకు 4 ఆప్షన్స్‌లో ఒకటి మాత్రమే కరెక్ట్ అవ్వడానికి రాంగ్ అవ్వడానికి 3 ఉన్నాయి. అంటే 25% మాత్రమే నీకు కరెక్ట్ అయ్యే సూచన ఉంది. ఇక్కడ 75% ఒక వంతు మాత్రమే నువ్వు అక్కడాట హ్మ్. నీకొక 4 బాల్లు 4 ఫ్రూట్స్ ఇస్తే అందులో కుళ్ళిపోయిన 3 ఉన్నాయి. రైట్ అయిన మంచి పండు ఒకటే ఉంది. నువ్వు రాయిసిరితే నీకు ఎలా తెలుస్తది? సో, రాళ్ళు ఇసరొద్దు. ఆ రోజులు పోయాయి. సో, 4 ఆప్షన్స్‌లో ఏది తెలియనిదైతే అస్సలు గెస్ చేయొద్దు. 50, 50 అనిపించింది పెట్టండి. ఇంకా మీకు టైమ్ వేస్ట్ చేయాలనుకోవట్లేదు. లాస్ట్ ఇంకొకటేంటంటే, మన అర్థమెటిక్ కాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు లాస్ట్ మనకి మల్టిపుల్స్ ఉంటాయి చూడండి. 2 మల్టిపుల్, 3 అంటే సొల్యూషన్‌లో 3 మల్టిపుల్ లేకపోతే 4 మల్టిపుల్ 5, 6 7, 9 ఎక్కువొస్తే నెక్స్ట్ 11 ఏమో ప్యూర్ మ్యాథ్స్‌లో వస్తది. ఈ మల్టిపుల్స్ ఉన్న టైంలో ఈ మల్టిపుల్స్ చూసుకొని ఆప్షన్స్ చూసుకొని పెట్టేయండి. లాస్ట్ వరకు నాకొచ్చు కదా! నేను చిన్న పిల్లాడిని బుజ్జిగాడిని ఇంటర్ 10థ్ లాగా నేను లాస్ట్ వరకు ఆన్సర్ వచ్చేంత వరకు 2 రెళ్ళ 3, 2 రెళ్ళ 4, 4 5 20, 20 ఈ 7 140 అనుకోని ఎళ్ళామనుకో నీ టైమ్ వేస్ట్ అయిపోద్ది. సో, అలాంటివి ఏమి పెట్టుకోవద్దు. హ్యాపీగా దీనివల్ల నీకు తెలియకుండా బిట్‌కి 5 మినిట్స్ కవర్ అయినా లాస్ట్‌లో 2, 3 మినిట్స్ సేవ్ అయ్యిద్ది. ఇంతకు మించి ఇంకేం టిప్స్ లేవు. సో, అందరూ రాస్తారు. మన ఛానెల్‌ని ఫాలో అవుతున్న మన ఛానెల్ సబ్‌స్క్రైబర్స్ అందరూ కూడా పక్కాగా సీబీటీ 1 క్లియర్ చేసి ఎన్‌టీపీసీలో మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనసారా ఆశిస్తూ వన్స్ అగైన్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాయండి. జస్ట్ ఇంకొక చిన్న విషయం ఒకటి ఉండిపోయింది. రేపటి నుంచి రేపయినోళ్ళందరూ వదిలేయండి. రేపటి నుంచి ఎవరైతే ఉన్నాయి 17థ్ నుంచి వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఈ అనాలిసిస్‌లో కుదిరితే మనం అనాలిసిస్ చేద్దాం. కానీ నా అనాలిసిస్‌ని ఫాలో అవ్వాలని నేను చెప్పను. ఫాలో అవ్వాలి పక్కా. కానీ ఎక్కడ ఫాలో అవ్వాలంటే, మన టెక్స్ట్ బుక్ యాప్ ఆర్ వెబ్‌సైట్ ఎగ్జామ్ స్పెషల్ అని చెప్పేసి ఈవినింగ్ సెక్షన్, మార్నింగ్ సెక్షన్ పెడతారు. 99% అది నిజమైన ఎగ్జామ్ ప్యాటర్న్ లానే ఉంటది. సో, మీరు ఇబ్బంది పడాల్సిన పనైతే లేదు. 99% నిజమైన ఎగ్జామ్ ప్యాటర్న్ లానే ఉంటది. ఇంకా ఆళ్ళిచ్చే అర్థమెటిక్ కొద్దిగా టఫ్‌గా ఉంటది గానీ, రియల్ ఎగ్జామ్‌లో ఇంకా చాలా ఈజీగా ఉంటది. ఇది సెక్షనల్ వైస్ పేపర్ ఒకటుంటది. జంబ్లింగ్ కాబట్టి అందరికి సమన్యాయ పాలన ఉంటది. అందరికి అడ్వాంటేజ్ ఉంటది. సో, ఎగ్జామ్ స్పెషల్ అని ఉంది కాబట్టి, రేపటి నుంచి అందరూ కూడా రేపు వదిలేసినా ఎల్లుండి నుంచి అయితే ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా దాన్ని ఫాలో అవుతూ రాయండి. మీకు తెలియకుండానే ఇంప్రూవ్‌మెంట్ ఈజీగా కనిపిస్తది. నేను గత నోటిఫికేషన్స్ అన్ని చాలా దగ్గరలో చూసి నేను నేను ప్రతీది అది ఫాలో అయ్యాను. ఇది చాలా బాగుంటది. ఒకసారి మీరు చూడండి. ఎక్కువ అనాలిసిస్ చూసుకొని టైమ్ వేస్ట్ అయితే చేయొద్దు. ఎప్పుడో బోర్ కొట్టినప్పుడు, నిద్రొచ్చినప్పుడు చూడండి అంతే. సో, అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ఏం కంగారు పడాల్సిన పని లేదు. అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ వీడియో క్లోజ్ చేస్తాను. జై హింద్.